హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం పుష్ప 2 మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి చిత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు సుకుమార్ గారి కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప 2 మూవీ కోసం మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీ షూటింగ్ ఇంకా 30 రోజుల దాకా బ్యాలెన్స్ ఉందని సమాచారం. దాంతో అనుకున్న టైంకు అంటే డిసెంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుందా రాదా అన్న సందేహం ఫ్యాన్స్లో అయితే నెలకొంది. అయితే ఈ డౌట్పై మేకర్స్ మరోసారి క్లారిటీ అయితే ఇచ్చారు. దాంతోపాటుగా విడుదలకు ముందే పుష్ప 2 క్రేజ్ రికార్డ్స్ను నెలకొల్పింది. ఆ లిస్టులో టాప్లో నుంచి ఔరా అనిపించింది. రిలీజ్కి ముందే పలు రికార్డులు బద్దలు కొడుతూ భారీ హైప్ను క్రియేట్ చేస్తున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసేసుకున్నారు. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ IMDb 2024లో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రాలతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే సినిమాల లిస్టును ప్రకటించింది. జనవరి నుంచి జూలై 10 వరకు ఉన్న డేటా ఆధారంగా ఈ జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీగా ప్రభాస్ గారు నటించినటువంటి కల్కి 2898 AD మూవీ నిలవగా, ఆ తర్వాత మంజుమల్ బాయ్స్, ఫైటర్, హనుమాన్, షైతాన్ మూవీలు నిలిచాయి. ఇదిలా ఉండగా ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే చిత్రాల జాబితాలో బన్నీ పుష్ప 2 టాప్ ప్లేస్లో నిలిచింది. దాంతో ఓ క్రేజీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. ఇక లిస్టులో యంగ్ టైగర్ NTR గారి దేవర సెకండ్ ప్లేస్లో నిలవగా, ఆ తర్వాత స్థానాల్లో వెల్కమ్ టు ది జంగిల్, గోట్, కంగువా చిత్రాలు కూడా నిలిచాయి. దీంతో పాటుగా డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని, ఇందులో తగ్గేదే లేదని మేకర్స్ ప్రకటించారు. మరి విడుదలకు ముందే రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నటువంటి పుష్పరాజ్ రిలీజ్ అయ్యాక ఎలాంటి సంచలన రికార్డ్స్ను తన ఖాతాలో వేసుకుంటారో అన్నది తెలియాలంటే డిసెంబర్ 6వ తేదీ వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.